ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలా చేయి చేసుకున్నప్పుడే నువ్వు తిరిగి లాగిపెట్టి ఒకటి కొట్టుంటే అప్పుడు తెలిసేదన్నా తనకి. ఒకటా రెండా ఎన్ని చేసావన్నా అమ్మాయి కోసం? ఆఖరికి ఆ అమ్మాయి కోసం చెప్పులు కూడా మోసావన్నా. మొన్నేమో గుళ్ళో నీ చొక్కా ఇచ్చి ఆమె పరువు కాపాడావు. కాబోయే మే 20 ఉండి అన్నీ చేస్తే చివరికి నిన్ను ఒక జోకర్ని చేసింది కదన్నా. నిన్ను చూడాలంటేనే జనం భయపడిపోతారు. మరే అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి నిన్ను చంపదెబ్బ కొట్టడం నేను తట్టుకోలేకపోయాన్నా. ఏంటి, సిద్ధుని చంపదెబ్బ కొట్టారా? సిద్ధు, నిన్ను కొట్టిందెవరు? సిద్ధు, నిన్నే అడిగేది, నిన్ను కొట్టిందెవరు? మీరైనా చెప్పండి, మిమ్మల్ని అడిగేది. అది నా సిద్ధుని కొట్టడం ఏంటి? ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తేలుస్తాను. ఆగో, ఇది నీకు సంబంధం లేని విషయం. నా భర్తకి అవమానం జరిగితే నాకు సంబంధం లేదంటావేంటి సిద్ధు? పెళ్ళవకుండా నేను నీకు భర్తను ఎలా అవుతాను? నిశ్చితార్థం అయింది కదా, అంటే సగం పెళ్ళి అయినట్టే కదా. సగమే అయింది, సగంలోనే ఉండు. ఇంకోసారి ఇలా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగుండదు చెప్తున్నాను. నువ్వు నీ పర్సనల్ అనుకుంటున్నావు, కానీ ఎప్పుడైతే హాస్పిటల్లో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయిందో అప్పుడే నువ్వు నా పర్సనల్ అయిపోయావు. అయినా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు సిద్ధు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అనవసరంగా మా ఇద్దరి మధ్యలోకి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను కూడా అదే చెప్తున్నాను సిద్ధు. ఆ తులసి అనవసరంగా మన మధ్యలోకి దూరితే దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అమ్మ కనిష్క, ఏంటమ్మా అలా ఉన్నావు? వాడికి లడ్డూలు నచ్చట్లేదా? సిద్ధుకి నేనే నచ్చట్లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? మాకు నిశ్చితార్థమైతే చేశారు గాని సిద్ధు మనసులో మాత్రం ఇంకా ఆ తులసియే ఉంది. నాకు అర్థమైంది ఏంటి అంటే, అది సిద్ధు మనసులో ఉన్నంత వరకు నన్ను శత్రువులాగానే చూస్తాడు. నువ్వేం బాధపడకమ్మా, అది సిద్ధు మనసులోంచి పోవాలంటే ఒక్కటే మార్గం, మీ పెళ్లి చేయటం అమ్మా. ఎల్లుండి ఎలాగో గోదాదేవి కళ్యాణం ఉందమ్మా. అప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెట్టి శాంతి హోమం జరిపిస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరి పెళ్లికి ఏ ఆటంకమూ ఉండదు. నువ్వేం దిగులు పడకుండా హ్యాపీగా పెళ్లికి రెడీ అయిపో చెప్తాను. అలాగే మామయ్య, నన్ను ఆశీర్వదించండి. వస్తాను బామ్మగారు, వస్తాను మామయ్య. మంచిది. ఇంకా వీడి మనసులో ఆ తులసి ఉండడం ఏమిట్రా? అదే నాకు టెన్షన్ గా ఉందమ్మా. కొంప తీసి ఆ శ్రీకాంత్ గాడి విషయం దానికి తెలిస్తే సిద్ధు భవిష్యత్తు అంధకారం అయిపోతుందిరా. అంత దూరం రానివ్వలేమ్మా. ఓ మంచి ముహూర్తం చూసి కనిష్కతో పెళ్లి జరిపించేస్తాడు. ముహూర్తాల గురించి ఆలోచించడం మానేసి ఆ 3 ముళ్ళేవో త్వరగా వేయించు. అది వాళ్లకే కాదు, మనందరికీ మంచిది.
ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? రేపే ఎంగేజ్మెంట్ మేడం. వెడ్డింగ్ ఎప్పుడు? 1 మంత్ పడుతుంది అనుకుంటా మేడం. మనకంత టైం లేదు. అప్పటి వరకు మంచి ముహూర్తాలు లేవంట మేడం. ముహూర్తాలు చూసి చేసుకోవడానికి ఇదేమైనా నిజం పెళ్ళా? ఒట్టి పెళ్లే కదా. అంటే ఏదైనా పెళ్ళే కదా మేడం. మొదటిసారి పెళ్లి చేసుకోబోతున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నావేంటి? ఇది నీకెన్నో పెళ్ళో మాకు బాగా తెలుసు. లేట్ చేస్తే నీ నేర చరిత్ర మొత్తం ఆ తులసికి తెలిసిపోతుంది. అసలే ఆ సిద్ధుగాడు నీ బయోపిక్ ని తులసికి చూపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు. అవును మేడం, నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. మరీ అంత సెన్సిటివ్ గా ఉంటావేంటయ్యా? వెంటనే పెళ్లి చేసుకుని యుఎస్ కి వెళ్ళిపోవాలని తొందర పెట్టు. ఇమీడియట్ గా పెళ్లి ముహూర్తాలు పెట్టించేయి. 2 days లో ఈ పెళ్లి జరిగిపోవాలి. ఖుషి పాపం మా చేతుల్లోకి రావాలి. మరి 2 రోజుల్లో అంటే కష్టం కదా మేడం. అంతకు మించి మనం ఎక్కువ లేట్ చేయకూడదు. 2 రోజుల్లో పెళ్లి అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. నువ్వు ఒప్పించు. ఇప్పుడే తులసి వాళ్ళకి ఫోన్ చేయి. హలో. హలో అత్తయ్య గారు, నేను నరేష్ని. చెప్పు బాబు. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు మొదలు పెట్టారా? ఆ పనుల్లోనే ఉన్నాం బాబు. అంటే రేపు నిశ్చితార్థమైన వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకోవాలి అత్తయ్య గారు. అంటే నాకు ఎక్కువ లీవ్స్ లేవు కదా. పెళ్లి చేసుకుని నేను త్వరగా యుఎస్ వెళ్ళాలి కదా. అలాగే బాబు, రేపు పంతులు గారిని అడిగి దగ్గరలో మంచి ముహూర్తం పెట్టిద్దాం. సరే అత్తయ్య గారు, ఆరోగ్యం జాగ్రత్త. రేపు మాట్లాడుకుందాం. ఉంటాను అత్తయ్య గారు. అలాగే బాబు. రేపు మాకు తెలిసిన పంతులు నీ దగ్గరికి పంపిస్తాను. మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఓకే మేడం. మేడం మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఒకేసారి తులసిని పెళ్లి చేసుకుని పాపతో రా. వీడిని అసలు మనం నమ్మచ్చా అత్తయ్య? ఏ ఎందుకో డౌట్ వచ్చింది అత్తయ్య. ఇప్పుడు వీడు తప్ప వేరే ఏ ఆప్షను లేదు. ముందు రేపు ఎంగేజ్మెంట్ జరగని ఆ సంతోష్ గాడికి వెంటనే ఫోన్ చేసి చెప్పాలి.